పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరొక వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త మనందరికి బాగా పరిచయమైంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్ చెప్తారు ఒకసారి గట్టిగా? హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానం కొరకు 2 వచనాలు చదివాం, 2 లేఖన భాగాల్లో నుండి. మొట్టమొదటిది రోమీలకు రాసిన పత్రిక. ఈ రోమీలకు రాసిన పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రచించారు. 2వ వాక్య భాగం యోహాను సువార్త. దీనిని రచించింది అపోస్తలుడైన యోహాను గారే. వీళ్ళిద్దరూ రచించిన సువార్త పత్రికల్లో నుండి ఒక్కొక్క వచనం చదివాం. చదవబడిన 2 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని కుమారునిగా పరిచయం చేస్తున్నారు. చెప్పండి, ఏమని పరిచయం చేస్తున్నారు? కుమారునిగా. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన యోహాను, వీళ్ళిద్దరూ కూడా యేసయ్యను కుమారుడని పరిచయం చేస్తూ ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. ఏంటయ్యా వ్యత్యాసం? అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. చెప్పండి, ఏ కుమారుడు? మాట్లాడాలి వెనకాల వాళ్ళు కూడా. ఏ కుమారుడు? జ్యేష్ఠ కుమారుడు. అయితే యోహాను గారు ఆయన ఏమని పరిచయం చేశాడంటే అద్వితీయ కుమారుడు అని పరిచయం చేశాడు. చెప్పండి, ఏ కుమారుడు? మిమ్మల్ని అందరిని కూడా వింటున్నారు కదా, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అడిగితే, అపోస్తలుడైన పౌలు గారు వినాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడా? అపోస్తలుడైన యోహాను చెప్పినట్లు యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారుడా? ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు? ఆలోచించండి ఒకసారి. అర్థమైంది అనుకుంటున్నాను నా ప్రశ్న అందరికి కూడా. అపోస్తలుడైన పౌలు గారేమో జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఏంటి అర్థం? పెద్ద కుమారుడు, ఎల్డర్సన్ అని అర్థం. పౌలు ఆ విషయం చెప్పాడు. యోహాను గారేమో అద్వితీయ కుమారుడు అని అన్నాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు, ఓన్లీ వన్ సన్ అని అర్థం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. యేసయ్య ఒకళ్ళేమో ఒకే ఒక కుమారుడు అంటున్నాడు, ఇంకొక ఆయనేమో పెద్ద కుమారుడు అని అంటున్నాడు. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్టో? వీళ్ళిద్దరు చెప్తున్న విషయంలో ఏది రైటో మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి పెళ్లి చేయబోతున్నారు. పెళ్లి కార్డులు ఏమని రాస్తారు? మా ఏకైక కుమారుడు అని రాస్తారా? మా జ్యేష్ఠ కుమారుడు అని రాస్తారా? ఏకైక కుమారుడు కదా. లేదు, మీకు 2-3 కొడుకులు ఉన్నారు. 2-3 కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు పెళ్లి చేయబోతున్నారు. పెద్ద కొడుకు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కార్డులో మా ఏకైక కుమారుడు అని రాస్తారా? మా జ్యేష్ఠ కుమారుడు అని రాస్తారా? జ్యేష్ఠ కుమారుడు అని కదా. అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడేమో ఏకైక కుమారుడు అని అంటాం. లేదు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడేమో పెద్ద కొడుకు ఏదైనా కార్యక్రమం అయితే పెద్ద కుమారుడు అని రాస్తాం. అంతే కదా. ఏమంటే ఎవరైనా అంతేనా రాసేది? వేరుగా అని రాస్తారా? ఎవరైనా అంతే. ఎవరైనా సరే ఒక కుమారుడు ఉన్నప్పుడు ఏక కుమారుడు అని రాస్తారు. 2-3 ఉన్నప్పుడు పెద్ద కుమారుడికి అయితే జ్యేష్ఠ కుమారుడు అని రాస్తారు కదా ఎవరైనా. కానీ మరి అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలుడైన యోహాను కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఒక ఆయనేమో జ్యేష్ఠ కుమారుడు అని అన్నాడు, మరొక ఆయనేమో ఏకైక కుమారుడు అని అన్నాడు. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఒకళ్ళకి ఒకళ్ళు విరుద్ధంగా రాశారా ఏంటి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఒకరికి ఒకళ్ళు వ్యతిరేకంగా రాశారా ఏంటి అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకీ అసలు వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పింది కరెక్ట్ అంటారు? మీరు మాట్లాడాలి. యోహాన్ చెప్పింది కరెక్టా? యోహాన్ ఏకైక కుమారుడు అని చెప్పాడు కదా. మరి పౌలయ్య గారు జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కదా. మరి పౌలు చెప్పింది రాంగా? హల్లెలూయా చెప్పాలి, మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి.
మన తెలుగు వాళ్ళకు ఉన్న మాయిదారు రోగం ఏంటంటే ఎవరేం చెప్తే గుడ్లు వేసుకున్నట్టు చూస్తూ ఉంటారంట. అవునయ్యా, అంతేనయ్యా, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, మాట్లాడరంట తిరిగి. అందుకే ఈ కాలంలో చాలామంది దేవుని స్వరాన్ని వినలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరేం చెప్తే దానికల్లా చెయ్యి అంటమే. ఎందుకంటే ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు, ధ్యానించే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే ఏ పాస్టర్ గారు వాక్యం చెప్పినా చాలా అద్భుతంగా చెప్పాడు గారు వాక్యం, చాలా బాగా చెప్పాడని మాట్లాడేస్తున్నాం. ఎప్పుడు కూడా అలా కాదు. వాళ్ళు చెప్తుంది వాక్యానుసారమా కాదా, కరెక్టా రాంగా, ప్రతిదాన్ని కూడా పరిశీలన చేయాలి, ప్రతిదాన్ని కూడా టెస్ట్ చేసి తెలుసుకునే వారిగా ఉండాలి. సరే, మన ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం, సమాధానం చెప్పాలి. వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠ కుమారుడు అంటారా, ఏకైక కుమారుడు అంటారా? చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు చెప్పింది కరెక్ట్ అంటారా, యోహాను గారు చెప్పింది కరెక్ట్ అంటారా? సరే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చెప్పింది కరెక్టు, ఇంకొకళ్ళు చెప్పింది రాంగు అని అన్నామంటే ఈ వాక్యాన్ని వాళ్ళ చేత రాయించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి తప్పుపట్టిన వాళ్ళు అయిపోతాం కదా. ఎందుకంటే యోహానుకు ప్రేరణిచ్చి రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే, పౌలుకి ప్రేరణిచ్చి రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఇద్దరికి కూడా ప్రేరణిచ్చి రాయించింది ఒక ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళ తప్పయ్యా ఒకళ్ళది రైటు అని చెప్పడానికి వీల్లేదు. మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఇద్దరిది కరెక్టే. హల్లెలూయా. మరి ఇద్దరిది కరెక్ట్ అయితే ఒక ఆయన మరి అలా చెప్పాడు, ఇంకొక ఆయన ఇలా చెప్పాడు, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలయ్యా? వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారు చెప్పినట్లు ఏకైక కుమారుడే. ఎప్పటి వరకు ఏకైక కుమారుడు అని అడిగితే, యేసయ్య ఈ భూలోకమునకు దిగివచ్చి కలువరిగిరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమై ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడే వరకు ఆయన ఏక కుమారుడే. చాలా జాగ్రత్తగా వినండి, చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దిగివచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మదేవుని భూలోకానికి పంపించి ఆ పరిశుద్ధాత్మదేవుని పరిచర్య వలన ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడే వరకు యేసయ్య ఏకైక కుమారుడే. ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా తండ్రి అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. ఇప్పుడు యేసయ్యకు మనమంతా కూడా ఏమవుతామో చెప్పాలి మీరు. యేసయ్య కుమారులు అవుతామా? యేసయ్య కుమారుడు ఇక్కడ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠ కుమారుడైనప్పుడు మనమంతా కూడా ఏమవుతాం తెలుసా? ఈ మాట చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. నేను యేసుక్రీస్తు ప్రభుకి తమ్ముణ్ణవుతాను, యేసుక్రీస్తు ప్రభుకి నేను చెల్లినవుతాను అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యకు మనమంతా కూడా సహోదరులము. చెప్పండి, ఎలాంటి వారు మనము? సహోదరులము. ఈ మాటలన్నీ వింటా ఉన్నప్పుడు కొంచెం కొత్తగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి మనం తమ్ముళ్ళమా, యేసుక్రీస్తు ప్రభువారికి మనం చెల్లెలమా, యేసయ్య మనకు అన్నయ్య. ఇది ఎక్కడికి పోదయ్యా, కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది అని అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏది మాట్లాడుకున్నా మన సొంత మాటలు మాట్లాడటానికి వీలు లేదు. మనం ఏది చెప్పుకున్నా ఏది మాట్లాడుకున్నా ప్రతీది కూడా దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. ప్రతిదానికి రెఫరెన్స్ ఏంటంటే మనకి దేవుని వాక్యమే. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని అడుగుదాం. చూడండి, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. పరిశుద్ధ పరుచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతనే, జాగ్రత్తగా వింటున్నారు ఈ మాట, వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? తండ్రి, నా యందు విశ్వాసం ఉంచి నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను సహోదరులని పిలుస్తాను, నా తమ్ముళ్ళని చెల్లెలని పిలుస్తాను, సహోదరులని పిలవడానికి నేను సిగ్గుపడను అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకేమవుతారో తెలుసా? అన్నయ్య అవుతారు. చెప్పండి, ఏమవుతారు? అన్నయ్య అవుతారు. మనం ఆయనకి
తమ్ముళ్ళం చెల్లెళ్ళం అవుతూ ఉంటాం. నిజంగా మన దేవునిలో ఉన్న గొప్ప ప్రత్యేకత చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూప్రపంచంలో ఏ దేవునికి లేని ప్రత్యేకత మనం ఆరాధించే దేవునిలో ఉంది. ఏంటయ్యా ప్రత్యేకత? ఏంటో తెలుసా? మన దేవుణ్ణి మనము తండ్రి అని పిలవచ్చు, మన దేవుని మనము స్నేహితుడు అని పిలవచ్చు, మన దేవుని మనము సహోదరుడు అని పిలవచ్చు, మన దేవుని మనము బంధువు అని పిలవచ్చు. ఏమండి, మన దేవుణ్ణి మనం అన్ని రకాలుగా పిలిచినట్లు ఎవరు వేరే వారిని ఆ రీతిగా పిలవలేరు. ఎందుకంటే మనకు దొరికిన ఆ ధన్యత, ఆ గొప్ప భాగ్యం నిజంగా చాలా అద్భుతమైంది. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. జగత్ పునాది వేయబడక మునుపు దేవునికి ఒక సంకల్పం ఉంది. బైబిల్ పరిభాషలో దాన్నే నిత్య సంకల్పం అని పిలిచారు. ఏంటయ్యా దేవుని యొక్క నిత్య సంకల్పం అంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు కావాలి, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. అలా మలచబడిన ప్రతి ఒక్కరూ యేసయ్యతో ఆయన శరీరంలో ఏకమయ్యి ఒక కుటుంబంగా మార్చబడాలి. దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే, ఆయనను నమ్మిన మనమంతా కూడా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. హల్లెలూయా. అర్థమవుతున్నాయి ఈ మాటలన్నీ కూడా? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటండి? మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. అదే దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మన జీవితంలో ఆ దేవుని యొక్క నిత్య సంకల్పం నెరవేర్చబడతా ఉందా? మనం కుమారులుగా కుమార్తెలుగా మార్చబడగలుగుతా ఉన్నామా? పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త చదువుతారా? త్వరగా స్పీడ్గా తీయగలిగిన వాళ్ళు తీయండి ఫాస్ట్గా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ చాలా అద్భుతమైన మాట రాయబడి ఉంది. తన ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈ వచనం తెలియపరుస్తున్న చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నారో, ఎవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడిందంట. చెప్పండి, ఏ అధికారం అనుగ్రహించబడింది? దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. ఎవరికి? ఆయనను ఎరిగి ఆయనను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా అధికారం అనుగ్రహించబడింది. నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరంతా కూడా దేవునికి పిల్లలేనా? వింటున్నారా ఈ ప్రశ్న? మీరందరూ కూడా దేవునికి పిల్లలేనా? పిల్లలమే. పిల్లలం కాకపోతే ఇందాకటి వరకు ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనమంతా కూడా సహోదరులము, కుమారులము కుమార్తెలం అని విన్నా కదా. మనం పిల్లలం కాకపోతే కుమారులం కుమార్తెలం ఎలా అవుతాం? హల్లెలూయా. కుమారులం కుమార్తెలం కావాలంటే ముందేమవ్వాలి? పిల్లలు కావాలి. పిల్లలంటే ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎవరో ఎరిగి ఆయనను అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలు అవుతున్నారు. దీంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే దేవుడే ఈ అధికారాన్ని అనుగ్రహించాడంట. దేవుడు అధికారం అనుగ్రహించాడు, మంచిదే. అయితే ఒక మాట చాలా జాగ్రత్త వినండి. పిల్లలైనంత మాత్రాన కుమారులు కుమార్తెలు కాము. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాటలన్నీ కూడా? ఏం చెప్పాను నేను? పిల్లలైనంత మాత్రాన కుమారులు కుమార్తెలు కారు. మరి ఎప్పుడు కుమారులు కుమార్తెలు అవుతారయ్యా? పిల్లలైన వారు ఎదిగినప్పుడు కుమారులు కుమార్తెలు అవుతారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా పిల్లలనే పిలుస్తాం. కుమారులు కుమార్తెలను పిలుస్తామా? పిల్లలు ఉన్నప్పుడు పిల్లలని పిలుస్తాం. వాళ్ళు ఎప్పుడైతే పెద్ద అవుతూ ఉంటారో, ఎదుగుతూ ఉంటారో, అప్పుడు వాళ్ళని కుమారులు కుమార్తెలను పిలుస్తాం. సేమ్ ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాం, యేసయ్యను అంగీకరించాం, యేసయ్యనందు విశ్వాసం ఉంచాం. అలా అంగీకరించి విశ్వాసం ఉంచిన నీవు దేవునికి పిల్లలుగా మార్చబడ్డావు. దాంట్లో అనుమానం లేదు. అయితే దేవునికి పిల్లలుగా మార్చబడిన నీవు, నేను, మనమంతా కూడా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. హల్లెలూయా. మరి ఎప్పుడు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామంటే, పిల్లలు ఎలా అయితే ఎదిగినప్పుడు వారిని కుమారులు కుమార్తెలు అని అంటున్నారో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎదిగినప్పుడు, మనము అభివృద్ధి చెందినప్పుడు, మనము వర్ధిల్లినప్పుడు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామంట. ఈరోజు నేటి సంఘాలలో దేవునిని అంగీకరించి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా మార్చబడిన వారి సంఖ్య చాలా ఉంటుందంట. కానీ ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందంట. చాలా బాధాకరమైన విచారకరమైన విషయం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏంటంట, నేటి సంఘాలలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు
కానీ కుమారులు కుమార్తెలు తక్కువ మంది ఉన్నారంట. పిల్లలంటే ఈ పిల్లలని కాదు నేను చెప్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో పిల్లలు స్థాయిలోనే ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కుమారులుగా కుమార్తెల స్థాయిలోకి చాలామంది రావడం లేదంట. ఈరోజు సహజంగా బయట లోకస్తులు నీ డబ్బులో నీ స్టేటస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. మీ హోదాలో, మీ ఆస్తి అంతస్తుల్లో మీ స్టేటస్ ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈరోజు నేను కూడా అలాంటి ప్రశ్నే మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఆత్మీయ జీవితంలో మీ స్టేటస్ ఏంటి? ఆత్మీయ జీవితంలో పిల్లల స్థాయిలో ఉన్నారా? కుమారులు కుమార్తెల స్థాయిలోకి వచ్చారా? మీరు ఆధ్యాత్మిక జీవితంలో మీ యొక్క స్టేటస్ ఏంటి ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనందరి ఆశ కూడా అదే. ఈరోజు ఎంతమంది ఆశపడుతున్నారు, అయ్యా నేను దేవునికి కుమారునిగా కుమార్తెగా మార్చబడాలి అని నేను ఆశపడుతున్నాను వాళ్ళు ఒకసారి మీ కుడి చేతిని చూపించండి. హల్లెలూయా. కొంతమంది ఆశపడట్లేదు అనుకుంటా. కుమారులు కుమార్తెలు అవసరం లేదా మీరు దేవునికి? అవ్వాలండి. అందరం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనమంతా కూడా మార్చబడాలి. అయితే ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ఏమి నేర్చుకోబోతున్నాం, ఏమి ధ్యానించబోతా ఉన్నాం అని అడిగితే, అసలు దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళల్లో ఉండే లక్షణాలు ఏంటి అవి తెలుసుకుని మనం కూడా వాటిని కలిగి జీవించగలిగితే ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం కూడా మార్చబడతాం. అట్టి కృప దేవుడు నిశ్చయంగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మనం ఎలా మార్చబడాలి? కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి. ఇక్కడ కూర్చుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి కృప నిశ్చయముగా దయచేయునుగాక. వాక్య భాగంలో నుండి ధ్యానం చేద్దాం. అసలు కుమారులు అంటే లేదా కుమార్తెలు అంటే ఎలా ఉంటారో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గలుగ ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఆశ ఉందనగానే అందరు టకటక చేయెత్తేశారు. చాలా సంతోషం. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలన్నది మంచి విషయమే. అయితే దేవునికి మనమంతా కూడా కుమారులంగా కుమార్తెలంగా మార్చబడాలంటే ఎప్పుడు మార్చబడతాం తెలుసా? మనం ఎప్పుడైతే వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉంటామో, ఎప్పుడైతే అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉంటామో, అప్పుడు దేవుడు మనకు తండ్రి అవుతాడు. మనము ఆయనకి కుమారులము కుమార్తెలము అవుతామంట. ఎప్పుడు? ప్రత్యేకంగా ఉన్నప్పుడు. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవునికి కుమారులు కుమార్తెలు అనే వారిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రత్యేకత. దేవుడు మన నుండి కూడా ఆశిస్తుంది ఏంటో తెలుసా? ప్రత్యేకత. అనండి ఒకసారి. వెనకాల వాళ్ళు కూడా ఏం ఆశిస్తున్నాడు దేవుడు మన నుండి? ప్రత్యేకత. ఎవరైతే ప్రత్యేకత కలిగి ఉంటారో వారు దేవుని కుమారులు కుమార్తెలు. మన అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో పెంతెకొస్తు అనే పండుగ వచ్చినప్పుడు పేతురయ్య గారు ప్రసంగం చేస్తే ఇలా మాట్లాడారు. ఏమన్నారు తెలుసా? ఇదిగో మూర్ఖులైన వక్ర జనమునకు వేరై రక్షణ పొందండి అని అన్నాడు. చెప్పండి, ఏ జనం అంట? మూర్ఖులైన వక్రజనం. ఈ లోకంలో అలాంటి వారు ఉన్నారు. ఎవరిళ్ళు? దేవుడంటే ఏంటో తెలియని వారు, దేవుని కార్యాలంటే ఏంటో తెలీదు, దేవుని యొక్క నైజం అంటే ఏంటో తెలీదు, దేవుని ప్రణాళిక అంటే ఏంటో తెలీదు, దేవుని సుగుణాలంటే ఏంటో తెలీదు, దేవుని యొక్క లక్షణాలంటే ఏంటో తెలీదు. అలా దేవునిని ఎరుగని వారు మూర్ఖులైన వక్రజనం లోకంలో ఉన్నారంట. ఇదిగో మీరు నిజంగా రక్షించబడగోరితే, మీరు నిజంగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడగోరితే
మీరు వారిలో నుండి వేరైపోయి రక్షణ పొందండి అని పేతురయ్య గారు చెప్పారు. కొరింథీ సంఘంతో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మీరు వారి మధ్యలో నుండి, ఎవరి మధ్యలో నుండి? ఈ మూర్ఖులైన వక్రజనం మధ్యలో నుండి, లోకస్తుల మధ్యలో నుండి మీరు బయలు వెడలి వేరై ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉండండి. అప్పుడు దేవుడు మీకు తండ్రి అవుతాడు, మీరు ఆయనకి కుమార్తెలు అవుతారంట. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం చదివిన వచనంలో మీరు వారి మధ్య నుండి బయలు వెడలి అనే మాట రాయబడి ఉంది. సహజంగా మాట అనగానే ఇప్పుడు మేము జీవిస్తున్న మా ఇళ్లను వదిలేసి, మా ఊరు వదిలేసి, మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా? దీని అర్థం ఏంటయ్యా? చాలా జాగ్రత్తగా వినండి. మనం వారి మధ్యలోనే ఉండాలి, కానీ వారిలో ఉన్న లక్షణాలు మనలోకి రాకూడదు. ఒక పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, తామర పువ్వు ఎక్కడ ఉంటుందంట? బురదలోనే ఉంటుందంట. కానీ ఆ బురద దానికి తామర పువ్వుకి అంటదంట. ఉప్పు సముద్రంలో చేప ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఉప్పు చేపలోకి వెళ్ళదంట. సేమ్ అలాగే లోకంలో ఉన్న నీవు లోకం నీలోకి రాకూడదు, కానీ లోకంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వాక్యం అంతా కూడా. అంటే ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో, వేరుగా ఉంటామో, అప్పుడు మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం. మీకు అందరికీ అర్థమవడానికి ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం సృష్టి ఆరంభాన్ని చూస్తాం. దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టి కలుగు చేశాడు కదా? చూపిస్తున్నానుగా, చెప్పొచ్చుగా తొందరగా. ఎన్ని రోజులు? అమ్మ మాట్లాడుతున్నారా వెనకాల వాళ్ళు? ఎన్ని రోజులు? 6 రోజుల్లో దేవుడు సృష్టిని కలుగు చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? వెలుగు కలుగుగాక అని అన్నాడు. వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసి వెలుగును చీకటిని వేరు చేశాడు. మొదటి రోజు దేవుడు చేసిన పని చెప్పండి. మొదటి రోజు దేన్ని వేరు చేశాడు? వెలుగును చీకటిని వేరు చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి, బాగా వినండి. మొదటి రోజు వెలుగును చీకటిని వేరు చేశాడు. రెండవ రోజు జలములన్నీ కూడా ఒక చోట ఉన్నాయంట. ఒక చోట ఉన్న జలములన్నిటిని వేరు చేశాడు. పై జలాలనేమో ఆకాశం అని అన్నాడు, క్రింద జలాన్ని సముద్రం అన్నాడు. రెండో రోజు దేవుడు చేసిన పని జలములను వేరు చేశాడు. అనండి ఒకసారి. మొదటి రోజు దేన్ని వేరు చేశాడు? వెలుగును చీకటిని వేరు చేశాడు. రెండో రోజు జలములను వేరు చేశాడు. మూడో రోజు ఈ జలముల మధ్యలో, ఈ నీళ్ల మధ్యలో ఆరిన నేల కలుగుగాక అని అన్నాడు. నేల కలిగింది, దానికి దేవుడు భూమి అని పేరు పెట్టాడు. మూడో రోజు దేవుడు చేసిన పని ఏంటంటే జలములలో నుండి భూమిని వేరు చేశాడు. చెప్పండి, దేవుడు దేన్ని వేరు చేశాడు? జలములలో నుండి భూమిని. అంటే మొదటి 3 రోజులు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? వేరు చేయడమే. చెప్పండి, ఏం చేశాడు? అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా. మొదటి రోజు వెలుగును చేసి వెలుగును చీకటిని వేరు చేశాడు. చెప్పాలి, దేన్ని వేరు చేశాడు? వెలుగును చీకటిని వేరు చేశాడు. రెండో రోజు జలములన్నీ ఒక చోట ఉన్నాయి, జలముల్ని వేరు చేశాడు. పై జలాన్ని ఆకాశం అని అన్నాడు, క్రింద జలాన్ని సముద్రం అని అన్నాడు. మూడో రోజు దేన్ని వేరు చేశాడు? సముద్రంలో నుండి భూమిని వేరు చేశాడు. అంటే మొదటి 3 రోజులు జరిగిన పని ఏంటంటే వేరు చేయడమే. చెప్పండి, మొదటి 3 రోజులు జరిగిన పని ఏంటి? వేరు చేయడం. నెక్స్ట్ 4, 5, 6 రోజులు, ఈ 3 రోజులు ఏం చేశాడు దేవుడు? ఈ 3 రోజులకి, మొదటి 3 రోజులకి చాలా అద్భుతమైన లింక్ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రోజు దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు కదా. 4వ రోజు దేవుడు ఏం చేశాడంటే పగలిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని పెట్టి దీవించాడు. మొదటి రోజు దేవుడు వేరు చేశాడు, 4వ రోజు ఆశీర్వదించాడు. రెండో రోజు దేవుడు వేరు చేశాడని చెప్పాను. ఏం వేరు చేశాడు? రెండో రోజు జలములను వేరు చేసి పై జలములనేమో ఆకాశం, క్రింద జలమునేమో సముద్రం అని అన్నాడు అని చెప్పాను. ఇప్పుడు 5వ రోజు దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ఆ పైన వేరు చేయబడిన ఆకాశంలో ఆకాశ పక్షులను, కింద వేరు చేయబడిన సముద్రంలో జలచరములన్నిటిని పెట్టి దీవించాడు. అంటే రెండో రోజు వేరు చేశాడు, 5వ రోజు ఆశీర్వదించాడు. నెక్స్ట్ 3వ రోజు వేరు చేశాడని చెప్పాను. ఏం వేరు చేశాడు? జలములలో నుండి భూమిని వేరు చేశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాటలన్నీ కూడా. జలములో నుండి 3వ రోజు భూమిని వేరు చేశాడు. 6వ రోజు ఈ వేరు చేయబడిన భూమిలో మనుషులను, జంతువులను పెట్టి దీవించాడు. అంటే మొదటి 3 రోజులు వేరు చేయడం, నెక్స్ట్ 3 రోజులు ఆశీర్వదించడం. హల్లెలూయా. అంటే దేవుని నియమం, దేవుని పద్ధతి ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే వేరు చేయబడతామో అప్పుడు ఆశీర్వదించబడతాం. ఆమేన్ చెప్పండి. మొదటి రోజు వేరు చేశాడు,
4వ రోజు ఆశీర్వదించాడు, 2వ రోజు వేరు చేశాడు, 5వ రోజు ఆశీర్వదించాడు, 3వ రోజు వేరు చేశాడు, 6వ రోజు ఆశీర్వదించాడు. ప్రతిసారి కూడా జరుగుతున్న ప్రక్రియ ఏంటో తెలుసా? వేరు చేయబడటం, ఆశీర్వదించబడటం, వేరు చేయబడటం, ఆశీర్వదించబడటం. బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు తెలుసా? లోతు దగ్గర నుండి వేరైనప్పుడే. హల్లెలూయా, అర్థమవుతుందా? ఎప్పుడు ఆశీర్వదించాడు అబ్రహాముని? లోతు దగ్గర నుండి వేరైనప్పుడే. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు కొంతమందిని దూరం చేస్తాడు, కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమందిని వేరు చేస్తాడు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది సహజంగా మనకి, అరే వాళ్ళంతా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు వెళ్ళిపోయారా మన దగ్గర నుండి, ఎందుకు వేరైపోయారు అని అనుకుంటా ఉంటాం. కానీ ఎందుకు వేరైపోయారు తెలుసా? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే వాళ్ళని వేరు చేశాడంతే. హల్లెలూయా, అర్థమవుతుందా? దేవుడు మనల్ని దీవించడానికి కొంతమందిని మన దగ్గర నుండి లేపేస్తాడు, కొంతమందిని మన దగ్గర నుండి దూరం చేస్తాడు, కొంతమందిని మన దగ్గర నుండి వేరు చేసేస్తాడు. కారణం ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలనే. హల్లెలూయా, నిజంగా ఈ పరిచర్య ఈ రీతిగా కొన్ని సందర్భాల్లో ఆశీర్వదించబడటానికి కారణం కొంతమంది వేరైపోవడమే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదానికి ఎప్పుడు కూడా ముందు ఒక కారణం ఉంటుంది, అదే వేరు చేయబడడం. వేరు చేయబడినప్పుడు ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంది. అసలు సంఘము అంటే అర్థం ఏంటో తెలుసా? వేరు చేయబడినది. చెప్పండి, సంఘము అంటే ఏంటి? తెలుగులో సంఘం అని అన్నారు, ఇంగ్లీష్లో చర్చ్ అని అన్నారు, గ్రీక్ భాషలో ఎక్లీషియా అని అన్నారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటో తెలుసా? లోకములో నుండి వేరు చేయబడినది అని అర్థం. అసలు సంఘము అనే దానికి అసలు సిసలైన అర్థం ఏంటంటే లోకములో నుండి వేరు చేయబడినది అని అర్థం. సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఏంటి? బాక్సులు మైకులు కాదు. సంఘం అంటే ఏంటి? ఇంకా వగేరా కాదు. సంఘం అంటే ఏంటో తెలుసా? లోకములో నుండి వేరు చేయబడినది అని అర్థం. ఈనాటి కాలంలో కొంతమంది అంటూ ఉంటారు, అయ్యారు మేము సంఘం కట్టుకున్నామండి. ఏం కట్టుకున్నారంట? సంఘం కాదు నువ్వు కట్టింది, చర్చి కట్టావంతే. 10 మంది ఉన్నారని నువ్వు కట్టుకున్న చర్చియే కానీ సంఘం కాదు. ఎందుకంటే సంఘం నువ్వు నేను కట్టేది కాదు, సంఘం కట్టేది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, నేను నా సంఘాన్ని కడతానని చెప్పేసి. దేవుడు సంఘమును కట్టేవాడు. అయితే ఆయన కట్టుతూ ఉన్న ఈ సంఘం ఎలా ఉండాలి? సంఘం అంటే ఏంటి? ప్రత్యేకింపబడినది, లోకంలో నుండి వేరు చేయబడింది అని అర్థం. మనం ఆశీర్వదించబడాలన్నా లోకంలో నుండి వేరు చేయబడాలి. మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలన్నా లోకంలో నుండి మనము వేరు చేయబడాలి. ఎవరైతే వేరు చేయబడతారో, ఎవరైతే ప్రత్యేకించబడతారో, అలా వేరు చేయబడిన ప్రత్యేకించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి కుమారులు కుమార్తెలుగా మార్చబడినట్లు లెక్కే. హల్లెలూయా. లోకంలో కొన్ని నమ్మికలు ఉంటాయి, అవి కూడా మనలో ఉంటే మనం దేవుని కుమారులం కుమార్తెలము కాదు. లోకంలో కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అవి నీలో నాలో మనలో కూడా ఉంటే మనం దేవుని కుమారులం కుమార్తెలము కాదు. లోకంలో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి, అవి మనలో ఉంటే మనం దేవుని కుమారులం కుమార్తెలము కాదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను, చాలా స్పష్టంగా జాగ్రత్తగా వినండి. లోకంలో కొన్ని మాట్లాడకూడని మాటలు ఉంటాయి, అవన్నీ మనలో కూడా ఉంటే మనం దేవుని కుమారులం కుమార్తెలము కాదండి. ప్రతి దాంట్లో లోకానికి నీకు ప్రత్యేకత ఉండాలి, లోకానికి నీకు వేరుండాలి. నీవు లోకం కలిసిపోతే, నీవు లోకం ఏకమైపోతే, నువ్వు లోకం మమేకమైపోతే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావా? కావు. ఎప్పుడు అవుతావు దేవుని కుమారుడు కుమార్తె అంటే నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకింపబడతావో, నువ్వు ఎప్పుడైతే వేరు చేయబడతావో అప్పుడే దేవుని కుమారులం కుమార్తెలం. హల్లెలూయా. మీకు మనోళ్ళని పాటించే కొన్ని నమ్మికల గురించి చెప్తాను. సహజంగా కొత్త బండి కొనగానే ఏం చేస్తారు? ఫస్ట్ చెప్పండి అండి, కొత్త బండి కొనగానే ఏం చేస్తారు? పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు కదా. ప్రార్థన చేయించుకుని ఓపెన్ చేస్తే బండి బాగా వెళ్తుందని కొంతమంది నమ్మకం. మరి కొందరు ఏం చేస్తారు తెలుసా? లేకంగా పొద్దునే అలా వెళ్ళి ఇలా రా అని అంటూ ఉంటారు కదా. ఎందుకు? వాళ్ళు అలా ఎదురొస్తే ఈ బ్రదర్ డ్రైవింగ్ బాగా జరుగుతుంది, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాడని చెప్పేసి అది బయట వాళ్ళ నమ్మకం. నేను అనేది ఏంటంటే అది వాళ్ళ నమ్మకం కదా, నీకెందుకు? నువ్వు పాటిస్తున్నావంటే, నువ్వు కూడా పొద్దున్న లేవగానే మీ ఆవిడని అంటున్నావంటే, మీ కొడుకునో మీ కూతురునో అంటున్నావంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావా? కావు కదా. దేవుని కుమారులు కుమార్తెలైన వాడు, కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఇలాంటి నమ్మికలు కలిగి ఉంటారా? ఉండరుగా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నేను నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను అంటున్నావు, మరి ఇలాంటి నమ్మికలన్నీ కలిగి ఉంటున్నావు కదా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలన్నీ గమనించండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది అసలు రోడ్డు మీదకి రావాలంటే మొత్తం చూసుకుని వస్తారు.
ఏ ఎవడన్నా ఒకవేళ వస్తున్నాడేమో పొరపాటున వీళ్ళకి అపోనెంట్గా ఉన్నవాడు, ఒకవేళ ఆడు గనక ఎదురొస్తే వీళ్ళకి ఏదో ఒకటి జరిగిపోద్దేమో అనే భయం మరికొందరికి. ఇంకొంతమంది ఉంటారు చాలా విచిత్రమైన వాళ్ళు, వీళ్ళు వెళ్ళిన పని అవ్వకపోయినా, వీళ్ళు వెళ్ళింది ఏదో జరగకూడదు ఏదన్నా పొరపాటున జరిగిపోయినా వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఇదిగో పాలానాది ఎదురొచ్చిందయ్యా, పాలానాడు ఎదురొచ్చాడు, అందుకే నాకు ఇలా జరిగిపోయింది. ఏమండి ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడే మాటలు? నేను మాట్లాడే మాటలు కదా. మరి మనం కూడా మాట్లాడుతున్నామంటే, మనం కూడా వాటిని చేస్తున్నామంటే మనం అసలు ఎంతవరకు మారాం? మనం దేవుని కుమారులం కుమార్తెలు అంటారా మనల్ని? చూడండి, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లా. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది ఇలాంటి నమ్మకాలు కలిగి ఉన్నారు. ఇంకొక విషయం కూడా చెబుతాను. ఒకవేళ మీ ఇంటి ముందు ఎవడైనా 2 కోడిగుడ్లు, 2 నిమ్మకాయలు, 2 ఎర్ర మిరకాయలు, ఒక ముద్ద అన్నం ఇవన్నీ పెట్టారనుకోండి, ఏమంటే ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ధైర్యంగా ఏమి లేదని తీసి అవతల పడేస్తారు? అసలు వాటిని చూడంగానే కొంతమందికి చలి జ్వరం వచ్చేస్తుంది. అవునా కదా? ఒరు బాబు ఎవడో ఏదో చేసేసాడు, ఏదో చేసేసాడు. ఇలాగేనంట ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గర ఒక ఆమె వచ్చిందంట. వినండి జాగ్రత్తగా. వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అని అందంట. ఆ పాస్టర్ గారు అడిగారు, అమ్మా ఏమని ప్రార్థన చేయమంటావు? అయ్యగారు 2 రోజుల నుండి అయ్యగారు ఒకటే దయ్యం అయ్యగారు గుండెల మీద తొక్కేస్తుంది, గొంతుకాయ పిసికేస్తుంది, మంచం లేపేస్తుంది, ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మ ఎందుకు జరిగింది ఇలా? అయ్యగారు 2 రోజుల క్రితం తెల్లారి పొద్దున్నే లేచి ఇంటి ముందు చూడంగానే నాకు ఇవన్నీ కనపడినాయి. ఏమన్నీ? కొడుగుడ్లు, నిమ్మకాయలు, మిరగాయలు, ఇదిగో ఇవన్నీ ఎవడో ఏదో చేసాడు అయ్యగారు. ఆ చేసిన దగ్గర నుండి తొక్కేస్తుంది, పిసికేస్తుంది, లేపేస్తుంది, ఏదేదో జరిగిపోతుంది, ప్రార్థన చేయండి అయ్యగారు అని అందంట. హల్లెలూయా. ఏమండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు? ఇలాంటివి చూసినప్పుడు నీకు భయం కలగకూడదు. ఇలాంటివి చూసినప్పుడు నీవు ఇది లోకస్తులు పాటిస్తున్నారు, ఇది నా జీవితంలో కూడా ఒకవేళ జరిగిపోద్దేమనో అన్న షేక్ నీలో రాకూడదు. ఇలాంటివి చూసినప్పుడు నీలో ధైర్యం రావాలి. ఎందుకు ధైర్యం రావాలి? యోహాను మొదటి పత్రిక 4:4 దేవుడే చాలా స్పష్టంగా చెప్పాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మరి నీలో ఉన్న దేవుడు గొప్పవాడు అని తెలిసి నువ్వు వాటికి భయపడుతున్నావంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవా? కాదు కదా. నీలో లోకస్తులు ఏ నమ్మికలో కలిగి ఉన్నారో నీవు కూడా అవి కలిగి ఉంటే నువ్వు ఎంత మాత్రం ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్చబడలేవంతే. హల్లెలూయా. ఇంకోటి కూడా చెప్తాను. సహజంగా బయట అన్యులు వాళ్ళ గృహ ప్రతిష్టప్పుడు లేదా శుభకార్యాలు జరిగేటప్పుడు ఇంటి గుమ్మాన్ని కూడా కడతారు. ఏంటది కదా? మనోహర్ బాగా చెప్తున్నాడు. తోరణాలు కడతారంట. ఏం కడతారు? తోరణాలు. ఎందుకు కడతారు? వాళ్ళకి ఏదో శుభం జరిగిద్ది, మేలు జరిగిద్దని వాళ్ళు కట్టుకుంటారు. అది వాళ్ళదే, మనం వాళ్ళని తప్పు పట్టట్లా, అది వాళ్ళ ఆచారం. దేవుని నమ్ముకున్నావు కదా, మరి నీకెందుకు అవన్నీ? కొంతమంది చేసేవాళ్ళు లేరు అలాంటి వాళ్ళు. ఏమండి నా చిన్నప్పుడు అనుకుంటా, ఎప్పుడు జరిగిందో ఎవరింటికి కట్టారో నాకు గుర్తులేదు, కానీ మన సంఘస్థులే ఎవరో ఇంటి దగ్గర చూసినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను, కోపం కూడా వచ్చింది. ఎందుకు వీళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ చేస్తున్నారు? నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, లోకస్తులు పాటించే ఆచారాలన్నీ కూడా నువ్వు కూడా పాటిస్తూ ఉంటే, లోకస్తులు పాటించే సాంప్రదాయాలన్నీ కూడా నీలో ఉంటే, లోకస్తులు దేన్నైతే నమ్ముతున్నారో అది కూడా నువ్వు కూడా నమ్మితే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాలేవంతే. అయితే విశ్వసించావు కాబట్టి, ఆయనను ఎరిగావు కాబట్టి, ఆయన అంగీకరించావు కాబట్టి నువ్వు పిల్లలవే. ఎందుకంటే దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడని యోహాను సువార్తలో రాయబడి ఉంది. నువ్వు కేవలం పిల్లలు స్థాయిలోనే ఉన్నావు, కానీ ఇంకా కుమారుని కుమార్తె స్థాయిలోకి రాలేదు. లోకంలో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ఫ్యాషన్లు ఏమన్నా మరి మనలోకి ఏమైనా రాకుండా ఉంటున్నాయి అంటే, లోకంలో ఏ ఫ్యాషన్లు ఉంటే మనలో కూడా ఆ ఫ్యాషన్లే వచ్చేస్తున్నాయి. అదే హెయిర్ స్టైలు, అదే డ్రెస్సింగ్ స్టైలు, అదే వాకింగ్ స్టైలు, అదే టాకింగ్ స్టైలు, అదే ప్రేయింగ్ స్టైలు, అంతా లోకస్తుల ఫ్యాషన్లన్నీ కూడా మనలోకి ఏమన్నా వస్తున్నాయి రావట్లేదా? మీకు ఒక సంఘటన చెప్తాను. నేను ప్రోగ్రాంకి వెళ్ళిన దగ్గర పరిచయం అయ్యాడు కుర్రాడు. ఇన్స్టాలో రీల్ పెట్టాడు, ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. ఏంటి ఆ స్టోరీ? నాకు అది చూడంగానే చాలా షాక్ అయ్యాను. ఎందుకు షాక్ అయ్యానంటే, వాడు ఎందుకు దేవుడి మందిరానికి వచ్చేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమని పెట్టాడు తెలుసా స్టోరీలో? దేవా నా యేసయ్యా, నా ప్రేమ ప్రయాణాన్ని వివాహంగా మార్చండి అయ్యా అని రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంటే ప్రేమ ప్రయాణాన్ని, మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో తెలుసా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. హల్లెలూయా. ఇక్కడ రాసింది ఏంటిది? స్తోత్రం చెప్పండి గట్టిగా.
చాలా జాగ్రత్తగా వినండి. నా దేవ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లిగా మార్చండి అయ్యా అని చెప్పేసి స్టోరీ పెట్టాడు. అది ఇంతకీ ఆ స్టోరీ పెట్టింది రీలు. నాకున్న కుతూహలం ఏంటంటే ఈ రీల్స్కున్న కామెంట్లు చదవాలంటే చాలా ఆశ ఉంటుంది. సరేనని చెప్పేసి ఏముంటాయి అని చెప్పేసి ఆ రీల్ ఓపెన్ చేస్తే కామెంట్లు అండి 100 ఉన్నాయి. ఎన్ని 100లో అన్నీ కూడా ఆమెను ప్రభువా, ఎస్ ప్రభువా, సేమ్ ఇదే ప్రభువా నా జీవితంలో కూడా జరిగించయ్యా, ఎగ్జాక్ట్లీ యూ కెన్ డూ దట్ లాట్ మై లైఫ్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారు. అప్పుడు అనిపించింది, ఓరు నాయనో ఈ సంత ఇంకా చాలామంది ఉన్నట్టే ఉన్నారు. చూసారా లోకస్తులు ఏది చేస్తున్నారో. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ చూశారు? ఆ సినిమాల్లోనో ఆ బయట వీళ్ళ ఫ్రెండ్షిప్లోనో ఎక్కడో చూశారు. చూసినవన్నీ కూడా ఎక్కడ చేసేయాలి. మళ్ళీ దానికి పైపెచ్చు ప్రార్థన. ఇది భయంకరమైన విషయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి దారుణమైన విషయాలన్నీ కలిగి ఉండి ఇలాంటివన్నీ చేస్తూ ఇప్పుడు నేను కుమారుడిగా కుమార్తెగా మార్చబడాలంటే నువ్వు ఎలా కుమారుడు అవుతావు? నువ్వు ఎలా కుమార్తె అవుతావు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మొన్న 2 రోజుల క్రితం నాతోనే, ఎవరితో? నాతోనే ఒక అక్క మాట్లాడుతూ అంటుంది, తమ్ముడు నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను, తిట్టకూడదు అనుకుంటున్నాను తమ్ముడు, కానీ అస్సలు ఉందాం అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. వాళ్ళు ఒకటే అంటారు తమ్ముడు, నేను 10 అంటాను. చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది. దేవుని సందులో స్టేజ్ మీద నిలబడి నేను అబద్ధం చెప్పట్లా. నేను చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళు ఒకటే అంటారు తమ్ముడు, నేను మాత్రం 10 అంటాను తమ్ముడు. నాకు అనిపించింది బయట వాళ్ళు రైట్ అనుకుంటా కదా, వాళ్ళు ఒకటేనంట. మళ్ళీ ఇంతగా దారుణమైన విషయం ఏంటంటే ఆమె మన సంఘస్థురాలే. హల్లెలూయా. ఎవరో తెలుసా? అక్క. చెప్పండి ఎవరో? అయ్యో మాట్లాడతల్లా. ఎవరు అనండమ్మా? ఎవరు? వీళ్ళందరూ ఎవరు? అందరికి వందనాలమ్మా. అందరు అక్కలే. చాలా జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడే మాట ఎలా ఉంది? లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నామా? వాళ్ళు ఒకటంటే నువ్వు 10 అంటున్నావంటే నీవు మారింది ఎక్కడ? నీ స్వభావంలో చేంజ్ వచ్చింది ఎక్కడ? నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? అది అయ్యే పని కాదన్నట్లుగా ఉంది చాలామంది జీవితాల్లో. ఇదిగో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, చాలా జాగ్రత్తగా గమనించండి. లోకస్తులు ఏది నమ్ముతున్నారో, లోకస్తులు ఏది పాటిస్తున్నారో, లోకస్తులు ఏ ఆచారం కలిగి ఉన్నారో, లోకస్తులు ఏం మాట్లాడుతున్నారో, లోకస్తులు ఏ నమ్మిక కలిగి ఉంటున్నారో అవన్నీ కూడా మనలో ఉంటే మనం ఎంత మాత్రం కూడా దేవునికి కుమారులం కుమార్తెలము కాము అని దేవుని వాక్యం పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆలోచించండి. ఈరోజు మీరు దేవునికి కుమారులు కుమార్తెలు కావాలంటే మీరు ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాల్సిందే. మీరు ఖచ్చితంగా వాళ్ళతో కలవకూడదు, వేరుగా ఉండాలి. ఆలోచించండి. మరి ప్రత్యేకంగా జీవించగలుగుతున్నామా లేదా కలిసిపోతా ఉన్నామా? పెయింటింగ్ వేసిన కాకిలాగా బ్రతుకుతా ఉన్నామా? ఎలా ఉంది మన జీవితం? ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇదిగో వారి మధ్య నుండి బయలు వెడలినప్పుడే మీరేమవుతారో తెలుసా? ఆయన మీకు తండ్రి అవుతాడు, మీరు ఆయనకి కుమార్తెలు అవుతారంట. ఈరోజు ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలంటే నెంబర్ 1 మొట్టమొదటిగా మనలో ఉండవలసిన లక్షణం ప్రత్యేకత. చెప్పండి ఏంటది? ప్రత్యేకత. రెండో మాట కూడా చూద్దామా? చూడండి, మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం. మార్కు సువార్త 15:39. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఒక శతాధిపతి, ఒక రోమియుడు, 100 మంది మీద ఉన్న అధికారి యేసు క్రీస్తు ప్రభువుని చూసి మాట్లాడుతున్న మాట, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఎవరంట ఈయన? దేవుని కుమారుడే. రెండో మాట, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలి అంటే మనలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే సిలువ వరకు విధేయత చూపించాలి. చెప్పండి, ఎక్కడి వరకు విధేయత? సిలువ వరకు విధేయత కలిగిన వారిగా మనమంతా కూడా మార్చబడాలి. ఇక్కడ చదివిన వచనంలో శతాధిపతి కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ శతాధిపతి? ఎవరంటే సిలువ మరణపు శిక్షను విధించే ఈయన ఒక అధికారి. ఈయన అందరికీ కూడా ఎవరెవరైతే సిలువ మరణం పొందడానికి అర్హులో వాళ్ళందరికీ శిక్షను విధిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ మరణ శిక్షణ విధించే ప్రక్రియలో, ఆ ప్రాసెస్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంది ఈయనే అధికారి. ఎందుకంటే ఈయన చేతుల మీదుగా జరిగింది అదంతా కూడా. అయితే ఈ అధికారి
ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణం ఈ శిక్షను విధించేటప్పుడు ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని గమనించగలిగాడు. ఏంటయ్యా ఈయన గమనించగలిగిన వ్యత్యాసం? వాస్తవానికి ఈయన శిలువ మరణ శిక్ష విధించడం కొత్త ఏం కాదు, ఎందుకంటే ఆయన చేసే డ్యూటీ అది. ఇంతకుముందు చాలామందికి ఈ శిక్షను విధిస్తూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంత ముందుకు జరిగినప్పుడు ఈయన తెలుసుకున్న గ్రహించిన వ్యత్యాసం ఏంటయ్యని అడిగితే, ఇంతకుముందు ఈయన ఆ శిక్షను అమలు చేసినప్పుడు అలా అమలు చేయబడుతున్న వాళ్ళు వీళ్ళను భయంకరంగా తిట్టేవాళ్ళంట, వీళ్ళను భయంకరంగా దూషించేవాళ్ళంట, వీళ్ళ పిల్లలను భార్యలను శపించేవారంట, భయంకరమైన మాటలు మాట్లాడేవాళ్ళంట. ఇంకొంతమంది ఎలాగో సిలువేసి చంపేస్తారు కాబట్టి వీళ్ళ మీద ముఖం మీద ఉమ్మూస్తే ఆ పగన్న తీరుతుందని కొంతమంది ఉమ్మూసేవాళ్ళంట. ఇలా భయంకరమైన పనులు జరుగుతూ ఉండేవి. ఇదంతా జరిగే సమయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి ఇంతకుముందు వాళ్ళకి గమనించిన వ్యత్యాసం ఏంటంటే, యేసయ్య వీళ్ళను ఒక్క మాట కూడా అనలేదు, వీళ్ళను దూషించలేదు, వీళ్ళను శపించను లేదు. ఆయన మౌనంగా ఉన్నాడంట. వాక్యం చెప్తా ఉంది, ఆయనను శ్రమ పెట్టే వారిని ఆయన బెదిరించలేదంట, ఎదురు తిరిగి శ్రమ పెట్టలేదంట, మాట్లాడలేదంట. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించేసుకున్నాడంట. ఈ శతాధిపతిలో ఉన్న ఆలోచన ఏంటంటే, అరే ఇంతకుముందు నేను చాలామందికి శిక్షణ విధించాను, కానీ చాలామంది ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో రకాలుగా దూషించారు, ఎన్నో రకాలుగా శపించారు, కానీ ఈయన అంటూ మాట్లాడిన మాట ఒకటి కూడా లేదు. ఒకవేళ ఈయన ఏదైనా మాట మాట్లాడాడు అంటే అది మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడు. ఏమండి, ఇలాంటి మాట మాట్లాడేవారు ఎవరున్నారు? ఆయనలో వచ్చిన ఆలోచన అంతా కూడా ఇది నిజంగా ఆయనకి తండ్రి అనుమతించాడని, తండ్రి ద్వారా ఇది కలిగిందని ఆ తండ్రికి విధేయత చూపించాడే కానీ ఒక్క మాట కూడా తిరిగి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతూ, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడు అని చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా తండ్రి అయిన దేవునికి శిలువ మరణం వరకు విధేయత చూపించేశాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఈ శతాధిపతి చూస్తా ఉన్నాడు. ఇదంతా కూడా చూసి ఇప్పుడు చాలా స్పష్టంగా శతాధిపతి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా, ఈ యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఎవరో కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన వేరొకడు కాదు. హల్లెలూయా. యేసయ్యను దేవుని కుమారుడు అని ఒక శతాధిపతి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? యేసయ్య తండ్రి అయిన దేవునికి విధేయుడిగా మార్చబడ్డాడు. ఈరోజు కుమారులుగా కుమార్తెలుగా మనం ఆ స్థాయిలోకి ఎదగాలంటే, ఎదిగేవారిగా ఉండాలంటే మనం కూడా సిలువ వరకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. మన జీవితాల్లో సిలువ లాంటి కొన్ని శ్రమలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకోని పరిస్థితులు, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ శ్రమ కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ పోరాటం కలిగినా, ఏ వ్యతిరేకత వచ్చినా ఇది దేవునికి తెలియకుండా ఏది కూడా మన మీదకి రాలేదు. ప్రతిదీ కూడా దేవుడు అనుమతిస్తేనే వచ్చింది, దేవుడు సెలవిస్తేనే వచ్చింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ శ్రమ భౌతికంగా ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళను తిట్టే ప్రయత్నం చేస్తారు, వాళ్ళను దూషించడం, వాళ్ళను బెదిరించడం, పైపెచ్చి వాళ్ళని తండ్రి ప్రార్థన చేసి వాళ్ళని దేవునికి అప్పగించే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్తాను, మీకు వేరే వాళ్ళకి గొడవ అవుతూ ఉంది, మిమ్మల్ని అనేక మాటలు మాట్లాడారు, మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టి చివరికి మిమ్మల్ని కొట్టారు కూడా. కొట్టిన తర్వాత మీరు ఏం చేయలేకపోయారు. అరే నేను ఏం చేయలేకపోయాను, కానీ నేను చేయగలిగింది ఒకటి ఉందని గబగబా ఇంట్లోకి వచ్చేసి మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమని చేస్తారు తెలుసా ప్రార్థన? ప్రభువా బయట జరిగిందంతా నువ్వు చూసావు కదా, మొత్తం నీకు తెలియదేమీ లేదు కదా, వాక్యంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వరదిల్లదని చెప్పావు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లు అన్నావు. ప్రభా నీ కంటి పాపను ముట్టారయ్యా, దాన్ని చెయ్యి ఈర్చేయ్యా, దాని కాలు ఎర్రకొట్టేసేయ్యా, వాళ్ళని అప్పులు పాలు చేసేయ్యా, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసేయ్యా, నేను బతుకుండంగానే వాళ్ళు అడుక్కు తింటాం చూడాలయ్యా, యేసునామములో అడుగుతున్నాను తండ్రి అన్నావనుకో, నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు కాదు. హల్లెలూయా. ఎప్పుడవుతాం దేవుని కుమారులం కుమార్తెలం?
ఒకవేళ ఇలాంటి పరిస్థితి నిజంగా ప్రాక్టికల్గా మీ జీవితంలో జరిగితే, మిమ్మల్ని తిట్టడమో కొట్టడమో ఏదో జరిగింది, అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలంట. ప్రభా, తెలుసో తెలియకో బుద్ధి తక్కువైపోయి తిట్టారు, చేయకూడదు చేసుకున్నారు, దయతో వాళ్ళని క్షమించండి అయ్యా. నన్ను కొట్టినందుకు వాళ్ళకి ఏ హాని ఏ కీడు కలగకూడదు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా, మాకు ఎవరైతే కీడు చేస్తున్నారో వాళ్ళని మీరు దీవించాలయ్యా, వారిని మీరు ఆశీర్వదించాలయ్యా, వారికి క్షేమం కలగాలయ్యా, వాళ్ళు బాగుండాలయ్యా. ఎప్పుడైనా కోరుకున్నారా? హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకు హాని చేసిన వాళ్ళకి, కీడు చేసిన వాళ్ళకి వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, అనేకమైన మాటలు మాట్లాడతాం సహజంగా. కానీ దేవుని కుమారులకు కుమార్తెలకు ఉండే లక్షణం అది కాదు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడాలంటే శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభా, నీకు తెలియకుండా నా జీవితంలో ఏది కూడా రానే రాదు. అయితే ఒకవేళ ఈ పరిస్థితి నువ్వు అనుమతించవేమో, దీని ద్వారా నాకు నువ్వు ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నావో ఆ పాఠం నేను నేర్చుకుంటానయ్యా, నేను విధేయత చూపిస్తానో, నేను లోబడతానో, నన్ను నడిపించయ్యా అని ఒక మాట ప్రార్థన చేస్తే చాలు. దేవుడే మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో నుండి ఆయనే మనల్ని నడిపించునుగాక. శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు సహజంగా వస్తూ ఉంటాయి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో. అవి వచ్చినప్పుడు మనం ఎంతవరకు దేవునికి విధేయులవుతున్నాం అనే విషయాన్ని ఆలోచించాలి. అలా ఎవరైతే ఆయనకు సిలువ వరకు విధేయత చూపిస్తారో వారందరూ కూడా దేవునికి కుమారులు, కుమార్తెలు. మొదటి మాట విన్నాం. మొదటిగా ఏంటది? ప్రత్యేకంగా ఉన్నవారు దేవునికి కుమారులు, కుమార్తెలు అవుతారు. రెండో మాట, సిలువ వరకు విధేయత చూపించిన వాళ్ళు దేవునికి కుమారులు, కుమార్తెలు. మూడో మాట చదువుదామా? మనందరికీ బాగా పరిచయమైన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. హల్లెలూయా. ఎవరంట ధన్యులు? సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవునికి కుమారులు, కుమార్తెలు అవుతారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సమాధాన పరచడం అంటే ఏంటి అసలు? ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు, రే నువ్వు అటెల్, నువ్వు ఎలా వెళ్ళు అని వాళ్ళని వీళ్ళని వేరు చేయడమేనా సమాధాన పరచడం అంటే? ఒకవేళ అలాగే సమాధాన పరచడం అదే అయితే, అలాంటి వాళ్ళు మన ప్రాక్టికల్గా చూస్తే మన చుట్టుపక్కల ఎవరెవరు కనిపిస్తారు అలాంటి వాళ్ళు? గ్రామ పెద్దలు, పోలీసులు, రాజకీయ నాయకులు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు కదా. వీళ్ళందరూ కూడా అదే కోవకు చెందిన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారంటారు మరి? హల్లెలూయా. ఇక్కడ మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యం అని అడిగితే, మనం చదివిన వచనంలో సమాధాన పరుచువారు ధన్యులు అని రాయబడి ఉంది. మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందంట. చాలా జాగ్రత్తగా వినండి. మన బైబిల్ అసలు కొత్త నిబంధన బైబిల్ రాయబడింది గ్రీక్ భాషలో. ఈ గ్రీకు భాషలో ఇక్కడ ఇరేనే అనే పదం రాయబడి ఉందంట. రోమన్ క్యాథలిక్ వాళ్ళు దీన్ని అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే ఈ పదాన్ని సమాధాన పరుచువారు కాదయ్యా, సమాధానాన్ని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని రాశారంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు అంటే సమాధానాన్ని స్థాపించేవారు. చెప్పండి, ఎవరు దేవుని కుమారులు, కుమార్తెలు? సమాధానాన్ని స్థాపించేవారు. మనమంతా కూడా సమాధానాన్ని స్థాపించడం నేర్చుకోవాలి. సమాధానం స్థాపించడం అంటే ఏంటి? మనల్ని బట్టి ఎప్పుడు కూడా ఒక్క గొడవ కూడా రాకుండా చూసుకుంటే చాలు. హల్లెలూయా. ఎప్పుడు మనం అందరితో ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. నిజంగా ప్రేమకు మించిన ఆయుధం ఇంకోటి ఏది లేదండి. ప్రేమ కలిగి ఉండండి, గొడవలు వస్తాయా? ప్రేమ కలిగి ఉంటే తగాదులు వస్తాయా? ప్రేమ కలిగి ఉంటే బూతులు తిట్టుకుంటారా? ప్రేమ కలిగి ఉంటే కొట్టుకుంటారా? ఈ రోజుల్లో ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా గొడవలు కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవడమే. ప్రేమ లేకపోవడాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సమాధానాన్ని స్థాపించే వ్యక్తులుగా మనమంతా ఉండాలి. ఇప్పుడు మీకు వేరే వాళ్ళకి గొడవ అయింది, గొడవ చాలా కాలం అవుతుంది, మాట్లాడుకోవట్లా. మీరు మరలా వెళ్ళి వాళ్ళతో కలవాలనుకుంటున్నారు. కానీ మీరు వెళ్ళి కలుద్దాం, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఎవరో ఒకరిది తప్పు, కలిసిపోదాం అని అంటున్నా వాళ్ళు కలవట్లా, వెళ్ళిపోతున్నారు. మరలా వెళ్ళారు, మరలా వెళ్ళిపోతున్నారు, మరలా వెళ్ళారు. ఇలా కొన్నిసార్లు వెళ్ళి 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 ఏమనిపిస్తుంది అంటే, ఎన్నిసార్లు వెళ్ళిన వాళ్ళు కలవట్లేదు కదా, ఆడితో మనకి ఎందుకు వచ్చిన గొడవ, వదిలేద్దాం అని అనిపించింది. ఏమంటే అవునా కదా? అలా వదిలేయడం కూడా మంచిదే, వాక్యానుసారమే. ఎలా వాక్యానుసారమయ్యా అని అడుగుతారేమో. రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని అన్నారు. సఖ్యమైతే అంటే అర్థం ఏంటి? చేతనైతే.
ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించాడు పౌలయ్య గారు అంటే, సమాధానం అనేది ఇది ఒకళ్ళ ద్వారా జరిగేది కాదు, ఇద్దరు ఉండాలి, ఇద్దరి మధ్యలో జరగాల్సిన ప్రక్రియ సమాధానం అనేది. మనం సమాధానం పడాలనుకుని వెళ్ళినా అవతలోడు సమాధానం పడకపోతే అక్కడ సమాధానం ఉన్నట్లా లేనట్లే. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మన వంతు మనం సమాధానం పడటానికి, మంచిగా ఉండడానికి ఇష్టపడాలి. అలా మనం ఉండడానికి ఇష్టపడితే, అలా సమాధానంగా ఉండడానికి మనకి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో ఒక రోజు సమాధానం పడతారు. ఒకవేళ పడలేదా వాళ్ళని అలా వదిలేయడమే. హల్లెలూయా. అంటే మన వంతు మనం చేయవలసిన పని ఒకటే, సమాధానం పడటం. చెప్పండి, ఏం పడటం? సమాధాన పడటం. సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి, అందరితో మంచిగా ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా గొడవలు పెట్టుకోకపోతే అసలు నిద్ర కూడా రాదు. తగాదలు ఎప్పుడు ఎక్కువ కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటే బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళకే గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కువ కదా. హల్లెలూయా. మొన్న మన ఉపవాస కూటాల్లో 2వ రోజు సునీల్ పాస్టర్ గారు వచ్చారు కదా వాక్యం చెప్పడానికి. ఆయన ఒకసారి చెప్తా ఉంటే విన్నాను. ఆయన అంటే ఇలాగే వాక్యం చెప్పడానికి పిలిచారంట ఒక చోటకి. వెళ్ళారు పాస్టర్ గారు, వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే బయటే ఉన్నారు, మందిరం బయటే. మందిరం లోపలంట చాలా అద్భుతంగా ఉజ్జీవంగా పాట పాడుతున్నారు, డ్రమ్ము కొడుతున్నారంట, చాలా అద్భుతంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ ఆరాధన అలా జరుగుతూ ఉంది. ఒకసారి అయిపోయిందంట ఆరాధన. ఒకసారి అయిపోయేసరికి ఏమైందిరా, ఇప్పుడు దాకా ఉజ్జీవంగా పాడారు, ఉజ్జీవంగా డ్రమ్ము కొట్టేశారు, ఎందుకు ఆపేశారని లోపలికి వెళ్ళేసరికి ఎవరో ఒక ఆయన పాస్టర్ గారు ఉంటే బహుశా ప్రార్థన చేసి వాక్యం చెప్తారని ఈయనకించేశారంట. సరేనని వాక్యం చెప్పేశాడు. ఈయనకి అర్థం కాల, అదే ప్రశ్న లోపల ఉండిపోయింది, ఏమైందా అని చెప్పేసి. అయిపోయిన తర్వాత అడిగారంట, అయ్యగారు ఆరాధన చాలా ఉజ్జీవంగా చేశారు కదా, ఇందాకటి దాకా ఉజ్జీవంగా పాట పాడారు, ఉజ్జీవంగా డ్రమ్ము కొట్టారు, ఒక్కసారి సడన్గా ఆపేశారు, ఏమైంది అయ్యారు అని అడిగారంట. అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా అప్పుడు దాకా పాట పాడేవాళ్ళు, డ్రమ్ము కొట్టి ఆమె కళ్ళు మూసుకుని పాడారు, కళ్ళు మూసుకుని కొట్టారు, ఒకసారి అలా కళ్ళు తెరుచుకుని ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూశారు, అందుకే ఆపేశారు అయ్యారు అని అన్నారంట. హల్లెలూయా. ఈయనకి అర్థం కాల, ఇదేంటయ్యా ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకుని ఆపేయడం ఏంటి? అయ్యా ఈ ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకున్న వాళ్ళు ఎంతకి, వాళ్ళిద్దరు ఎవరో కాదు, వాళ్ళిద్దరూ తోడుకోడళ్ళు అని అన్నారంట. చెప్పండి, ఎవరంటే వీళ్ళిద్దరు? తోడుకోడలు. అంటే అప్పుడు దాకా లేచి నిలబడంగానే సహజంగా ఏమంటారు, కళ్ళు మూసుకుని ఆరాధన చేయండి అంటారు. వీళ్ళు కళ్ళు మూసుకుని పాట పాడటం స్టార్ట్ చేశారు, కళ్ళు మూసుకుని డ్రమ్ము కొట్టడం స్టార్ట్ చేసింది ఆ తల్లి. ఈ కళ్ళు మూసుకుని పాడే ప్రక్రియలో, డ్రమ్ము కొట్టే ప్రక్రియలో పాట పాడుతుంది ఎవరో, డ్రమ్ము కొడుతుంది ఎవరు, వీళ్ళిద్దరు చూసుకోలేదంట. సడన్గా ఒకసారి మరి ఎందుకు కళ్ళు తెరిచారో తెలీదు, ఒకళ్ళ మొహం అలా చూసుకున్నారంట. ఈ ఒకళ్ళ మొహం అలా చూసుకోగానే అరే డ్రమ్ము కొడుతుంది ఎవరు? తోడుకోడలే. పాట పాడుతుంది ఎవరు? తోడుకోడలే. నేనెందుకు పాడాలి అది కొడుతుంటే, నేనెందుకు కొట్టాలి అది పాడుతుంటే, ఇద్దరు ఆపేశారంట. అందుకు ఆరాధన ఆగిపోయిందంట. హల్లెలూయా. ఎవరు వీళ్ళిద్దరు? తోడుకోళ్ళు. మళ్ళీ ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? ఇది దారుణమైన విషయం, అవునా కదా? ఏమండి, చర్చిలో ఏమి నేర్చుకుంటున్నాం? సమాధానంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలని ఇన్ని మాటలు ఇక్కడే నేర్చుకుని మళ్ళీ ఇక్కడే గొడవలు పెట్టుకుని, ఇక్కడే తగాదలు పెట్టుకుని, ఒకళ్ళంటే ఒకళ్ళు పడక, వాళ్ళంటే ఒకటి మేమంటే ఒకటని ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని గొడవలు చేసుకుని ఇంత గందరగోళం చేస్తున్నామంటే నువ్వు సమాధానం పడే మనిషివేనా? కాదే. సమాధానాన్ని స్థాపించే వ్యక్తులుగా మనం ఉండాలి. సమాధానాన్ని స్థాపించే వారే దేవునికి కుమారులు, కుమార్తెలుగా మార్చబడతారు. 3 మాటలు చూసాం. 4వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామా? చదువుదాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక చివరి మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. ఎవరంట దేవుని కుమారులు? దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. మనం మూలవాక్యంలో 2 వచనాలు చదివాం కదా, యోహాను సువార్త, రోమీలకు రాసిన పత్రికలో. అక్కడ 2 కూడా యోహాను గారేమో అద్వితీయ కుమారుడు అన్నాడు, పౌలయ్య గారేమో జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు అనే వాక్యం దగ్గర మనం ఈరోజు ప్రసంగం ప్రారంభించాం. వీళ్ళిద్దరు కూడా అంటున్న మాట వాస్తవా కాదంటే, ఇద్దరు చెప్పింది కరెక్టే. యోహాను చెప్పిన మాట ఏకైక కుమారుడు అన్నది ఈ భూలోకంలో ఉన్న వారందరూ కూడా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడక ముందు, ఈ కుమారులుగా కుమార్తెలుగా ఎప్పుడైతే మార్చబడ్డారో అప్పుడు యేసయ్య జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు అనే మాట మనం విన్నాం. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయన జ్యేష్ఠ కుమారుడు అవ్వడానికి, మనం కుమారులుగా కుమార్తెలుగా మార్చబడటానికి, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కారణం ఒకరున్నారు. ఎవరో తెలుసు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరైనా?
ఆత్మదేవుడు. ఆయన ఉండడాన్ని బట్టే మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అసలు మనలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 16:13 ఉంది. ఆత్మ వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సర్వసత్యంలోకి వెళ్తాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తాం మనం? సర్వసత్యంలోకి. ఒక వ్యాఖ్యానకర్త దీని గురించి మాట్లాడుతూ, ఇదిగో సర్వసత్యంలోనికి నడిపించబడిన వ్యక్తి దేవుని ప్రత్యక్షత ముందు నిలబడి పెళ్ళుమని పగిలిపోతాడు. అలా పగిలిపోయిన వ్యక్తే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అని మాట రాస్తాడు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి యోబు గారి దగ్గరికి రావాలి. ఒకసారి చదువుదాం, చూడండి. యోబు గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. యోబు గ్రంథం 40:4 చిత్తగించుము, నేను నీచుడను. ఒకసారి ఆగండి, ఇక్కడ ఆగండి. ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరో తెలుసా? యోబు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? యోబు. ఏమంటున్నాడు? నేను నీచుడను అని అంటున్నాడు. మరి యోబు గురించి చాలా పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయిగా. మొదటి అధ్యాయం 8వ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. మరి యోబు గురించి ఎంత పెద్ద పెద్ద డైలాగులు ఉంటే 40:4 వచ్చేసరికి యోబు చిత్తగించుమో, నేను నీచుణ్ణి అని అంటున్నాడేంటి? చాలా జాగ్రత్తగా వినండి. యోబు గారు మొదటి అధ్యాయంలో సత్యంలో ఉన్నాడంట. చెప్పండి, మొదటి అధ్యాయంలో ఎక్కడున్నాడు? సత్యంలో ఉన్నాడు. 40:4 వచ్చేసరికి యోబు సర్వసత్యంలోనికి వచ్చాడంట. 38, 39 అధ్యాయాల్లో దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఇప్పుడు 40:4 దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మాట్లాడుతూ, అయ్యా నేను నీచుండయ్యా అని దేవుని ప్రత్యక్షత ముందు పెళ్ళుమని యోబు పగిలిపోయిన అనుభవంలోకి వచ్చాడంట. ఆయనకు ఎదురైన ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు 42:4-5 చదవండి. 42:4-5 నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. యోబుకి ఎదురైన ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో తెలుసా? ఫస్ట్ విన్నాడంట, వినికిడి ద్వారా విన్నాడు. విన్న ఈయన ఇప్పుడు సర్వసత్యములోనికి నడిపించబడినప్పుడు కన్నులారా చూస్తున్నాడంట. చెప్పండి, ఎలా చూస్తున్నాడు? కన్నులారా చూస్తున్నాడు. ఇప్పుడు కన్నులారా చూసిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా, నేను ధూళిలోని బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను ఒక నీచున్నయ్యా అని చెప్పేసి తన పాపములన్నిటిని కూడా యోబు ఒప్పేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యోబు ఇక్కడ పగిలిన అనుభవంలోకి నడిపించబడ్డాడు. మాట్లాడుతూ యెషయా కూడా, అయ్యా నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని మాట్లాడతాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ, నేను పాపినయ్యా, నేను అపవిత్రున్నయ్యా, నా దగ్గర నుండి వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడతాడు. అంటే ఈ సందర్భాలన్నింటిలో కూడా మనం గమనిస్తుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే సర్వసత్యములోనికి నడిపించబడ్డారో వాళ్ళు విరిగిపోయారో, వాళ్ళు పగిలిపోయారో, ఎప్పుడైతే ఆ రీతిగా విరగడం పగిలిపోవడం జరిగిందో వాళ్ళు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఎప్పుడు మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామంటే మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మ ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మన జీవితాలు పగిలేలా మారుస్తాడు. మనం ఎప్పుడైతే విరిగిపోతామో, పగిలిపోతామో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా మార్చబడతామంట. బైబిల్ గ్రంథంలో 5 రొట్టెలు 2 చేపల సన్నివేశాన్ని చూస్తాం. అది ఎంతమంది భోజనం? 5 రొట్టెలు 2 చేపలు చెప్పాలి అమ్మా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది అనొచ్చా? 5 రొట్టెలు 2 చేపలు ఒక్కడి భోజనమే. పిల్లోడికి ఒక్కడికే వాళ్ళ అమ్మ కట్టి పంపించింది, ఒకటి భోజనమే. కానీ ఆ ఒక్కడి భోజనమే యేసయ్య చేతిలో పడి విరిగింది. 5,000 కంటే పైగా తిన్నారు. కొంతమంది చరిత్రకారులు చెప్తారు అక్కడ ఉంది 5,000 కాదు 25,000 మంది అని చెప్తారు. ఏమంటే ఒక్కడి భోజనం 25,000 మందికి సరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య చేతిలో పడి
విరిగినాయి. ఈరోజు నీవు నేను మనం కూడా యేసయ్య చేతిలో పడి విరిగితే అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ఒక ఆయన అన్నాడు, విరగని మేఘం వర్షం ఇవ్వదు, పగలని నేల పంటనివ్వదు అని మాట్లాడాడు. ఏంటంట? మేఘం విరిగితేనే వర్షం పడిద్దంట, నేల పగిలితేనే పంటనొచ్చిద్దంట. క్రైస్తవుడు, విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎదుట, ఆయన ప్రత్యక్షత ఎదుట ఎవరైతే పగిలిపోతారో అలా పగిలిన వారు, విరిగిన వారే అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఈరోజు మనమంతా కూడా దేవుని ఆత్మచేత నడిపించబడితే, దేవుని ఆత్మచేత నింపబడితే మనమంతా కూడా దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాం. అట్టి కృప దేవుడు నిశ్చయంగా మనందరికీ అనుగ్రహించునుగాక. 4 మాటలు ధ్యానం చేశాం. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలో? ఎవరండి? మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు. రెండో మాట సిలువ వరకు విధేయత చూపించిన వాళ్ళు. మూడో మాట సమాధానాన్ని స్థాపించేవారు. నాలుగో మాట దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. ఈరోజు నా ప్రశ్న, నీవు కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డావా? ఇంకా పిల్లలుగానే జీవిస్తూ ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నీ స్టేటస్ ఏంటి? ఆత్మీయ జీవితంలో పిల్లల స్థాయిలోనే ఉన్నారా? కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడిన స్థాయిలోకి వచ్చారా? అలా ఇంకా రాలేదా? ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను విధేయత చూపించాలి, సమాధానాన్ని స్థాపించేదానిగా ఉండాలి, నీ ఆత్మచేత నడిపించబడాలి, నేను ఈ పనులన్నీ చేసి నీ కుమారుడిగా, కుమార్తెగా మార్చబడే కృప మీరే అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగాక.